కేంద్రంలో మోదీ సర్కార్ 2.5 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో వెలువడుతున్న ఈ ఫలితాలపై అంతటా ఆసక్తి నెలకొంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో వ్యతిరేకతను మూటగట్టుకున్న మోదీ పాలనకు ఈ ఫలితాలు రెఫరెండం కానున్నాయా? మరోవైపు ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఫలితాలు వస్తే ఇక దేశంలోనే అత్యంత శక్తివంతమైన నేతగా మోదీ నిలిచిపోనున్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించారని మరిన్ని ఏకపక్ష నిర్ణయాలతో దూసుకుపోయేందుకు సిద్ధమవుతారు మోదీ. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రధాని మోదీ 2.5 ఏళ్ల పాలనకు రెఫరెండం కానున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే ఫలితాలు వెల్లడైనట్లయితే మోదీ దూకుడుకు ఇక తిరుగులేదు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన నేతగా మోదీ నిలిచిపోతారు. నోట్ల రద్దు నిర్ణయంతో ఒకసారిగా దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వస్తే ఇక తిరుగులేని నేతగా ఎదుగుతారు మోదీ. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం తర్వాత దేశంలో జరుగుతున్న 4వ విడత అసెంబ్లీ ఎన్నికలివి. మోదీ ప్రజాకర్షణతో 2014 చివరిలో జరిగిన మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. 2015లో మోదీకి ఎదురుదెబ్బే తగిలింది. ఆ ఏడాది ఆరంభంలో ఢిల్లీలో, ఏడాది చివర్లో బీహార్లో మోదీ నేతృత్వంలో బీజేపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ తర్వాత 2016 మధ్యలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈశాన్య రాష్ట్రం అస్సాంలో కమలం వికసించింది. కేరళ, బెంగాల్లో తన స్థానాన్ని కాస్త మెరుగుపరుచుకుంది. మరిప్పుడు జరుగుతున్న 4వ విడత అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ మేనియా ఎలా పనిచేస్తుందో చూడాలి. నోట్ల రద్దు నిర్ణయం మోదీ ఇమేజ్పై ప్రభావాన్ని చూపించింది. అవినీతి అంతం, కుబేరుల సంగతేమో కానీ సామాన్యుల నుంచి ధనవంతుల వరకు అందరి నుంచి వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. కరెన్సీ కష్టాలతో జనం రోడ్లపైకొచ్చి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తే ఇకపై మోదీ నిర్ణయాలకు తిరుగు లేనట్లే. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించారని భవిష్యత్తులో ఏకపక్ష నిర్ణయాలతో మోదీ దూసుకుపోయే అవకాశం ఉంది. 5 రాష్ట్రాల్లో గెలుపుతో ప్రధాని మోదీ నిర్ణయాలకు ఇక తిరుగే ఉండదు. అలానే దేశ రాజకీయాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన 40 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులు మరోసారి పునరావృతమవుతాయి. ఆనాడు ఇందిరాగాంధీ చెప్పిందే వేదం, చేసిందే శాసనం. దేశ రాజకీయాల్ని ఇందిరాగాంధీ శాసించిన స్థాయిలో ఇప్పటి వరకు ఏ రాజకీయ నేత చేయలేకపోయారు. 40 ఏళ్ల క్రితం దేశ రాజకీయాల్ని ఇందిరాగాంధీ ఎలా శాసించారో ఇప్పుడు మోదీ అలాంటి పట్టున్న నేతగా అవతరించనున్నారు. పార్టీలో పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తారు మోదీ. ఇప్పటికే పార్టీలో పూర్తి స్థాయిలో పట్టున్న కొందరి నుంచి అసమ్మతి సెగుంది. ఈ ఎన్నికల ఫలితాలతో ఆ 2-3తో కూడిన అసమ్మతి వర్గాన్ని కూడా చెక్ పెట్టొచ్చు. అలాగే 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలని సాధిస్తే మిగతా 2.5 ఏళ్ల కాలంలో మోదీ మరిన్ని కఠిన నిర్ణయాలతో ముందుకెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చతికిలబడితే అది విపక్షాల సమైక్యతకు, బీజేపీలోని అసమ్మతికి ఆజ్యం పోస్తుంది.